Audio Jungle. తానూర్ మండల దివ్యాంగుల నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది. రోజున మహిళా శక్తి సంఘ భవనంలో సమావేశం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి మండల దివ్యాంగులు దాదాపు 200 మంది దివ్యాంగులు హాజరు అయినారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర అధ్యక్షులు సట్టి సాయన్న, ఉపాధ్యక్షులు కె ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ మండలంలోని దివ్యాంగులందరూ ఐక్యంగా ఉంటే దివ్యాంగుల హక్కుల అవకాశాలపైన చర్చించడం జరిగినది. ముఖ్యంగా దివ్యాంగుల స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి మెసేజ్ రావటం లేదు. పోస్టాఫీసులలో 4016 పెన్షన్ని 4000 రూపాయలు ఇస్తూ 16 రూపాయలు ఇవ్వటం లేదు. ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు లేనివారికి జాబ్ కార్డులు ఇవ్వాలి. దివ్యాంగులని తెలిసి కూడా సకలాంగుల సమానంగా పని కల్పిస్తున్నారు. సమస్యలపై చర్చించడం జరిగినది. ఈ కార్యక్రమంలో తానూర్ మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న వారిని మండల అధ్యక్షులు ఎస్. కె. భాస్కర్ మియా, ఉపాధ్యక్షులు సోనారి రాజన్న, కార్యదర్శి రాజు, క్యాషియర్ భోజవ్వయ్యే సమస్యలు ఉన్న వీరు మండలంలోని ఉన్న దివ్యాంగుల సమస్యలను పరిష్కరించే విధంగా బాధ్యతలను అప్పజెప్పడం జరిగినది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక అధ్యక్షులు టి ముత్యం, జిల్లా అధ్యక్షులు చింతపండు నరసయ్య, కె. భగవాన్, కె. నర్సయ్య, సముద్రాల సత్యనారాయణ, జి. లక్ష్మీనారాయణ, గాంధారి శ్రీనివాస్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.